సూపర్ 6లో భాగంగా మిగిలిన పథకాలను త్వరలోనే అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ నెలలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామన్నారు. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని పునరుద్ధరిస్తామని, అందుకే P4 కార్యక్రమం తీసుకువచ్చామని సీఎం వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. P4 కార్యక్రమం అమల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల స్వర్ణాంధ్ర కార్యాలయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధిని సమతూకం వేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. P4 కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తున్నామన్న సీఎం ఆగస్టు 15లోగా 15 లక్షల మందిని దత్తత తీసుకునేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశం ఇండియా అని, బ్రాండింగ్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. డీప్ టెక్తో టెక్నాలజీ బాగా పెరిగిందని సీఎం అన్నారు. సేవా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్న చంద్రబాబు సేవా రంగం విస్తరిస్తే ఆదాయం పెరుగుతుందన్నారు. టెక్నాలజీ అనేది ఫ్యాషన్ కాదు, గేమ్ చేంజర్ అన్న ముఖ్యమంత్రి భవిష్యత్తులో అదే కీలకమని పేర్కొన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ఆన్లైన్ సేవలు అందుతున్నాయని సీఎం తెలిపారు. పేదరికం లేని ఏపీని తయారు చేస్తామని, అందుకే P4 కార్యక్రమం తీసుకువచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. ఎందుకంటే ఆర్థిక అసమానతలు తగ్గించే లక్ష్యంగా P4 కూడా తీసుకొచ్చాం. ఇంకొక పక్క ఉద్యోగ కల్పన, అది కాకుండా మూడోది నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నాలుగోది నీటి భద్రత, తాగడానికి కానీ వ్యవసాయానికి, ఇండస్ట్రీకి వాటర్ సెక్యూరిటీ, అగ్రిటెక్, ఫ్యూచర్ ఈజ్ అగ్రికల్చర్, అగ్రికల్చర్లో రైతుకు గిట్టుబాటు ధర రావాలి, ఆదాయం పెరగాలి. అందుకే ఈరోజు మనం అగ్రిటెక్ని ఫోకస్ చేస్తున్నాం, వాల్యూ అడిషన్ కూడా ఫోకస్ చేస్తున్నాం. అదే మరి అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, యాజ్ ఆన్ టుడే మనం చూస్తే మన దేశంలో 14% లాజిస్టిక్స్ కాస్ట్ ఉంది, ఇంటర్నేషనల్గా చూస్తే 8% ఉంది. ఈ 6% మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. దీన్ని ఏ విధంగా సమర్థవంతంగా తగ్గించగలుగుతాం, ఏ విధంగా మనం ముందు తీసుకుపోతానో ఆలోచించడం కోసం అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. ఇంకొక పక్కన ఇంధన వనరుల సమర్థ వినియోగం. మనం ఎప్పుడు మాట్లాడినా ఓన్లీ పవర్ గురించి, ఎనర్జీ గురించి మాట్లాడతాం. ఎనర్జీనే కాకుండా ఆల్ వర్క్స్ ఆఫ్ లైఫ్, ఈవెన్ ట్రాన్స్పోర్ట్, డీజిల్, పెట్రోల్, ఏదైనా సరే ఇది ఎనర్జీ కింద పనిచేస్తుంది. కాబట్టి మొత్తం మనం సమర్థవంతంగా ఏ విధంగా మనం అమలు చేయగలుగుతాం, గ్రీన్ ఎనర్జీకి ఎట్లా పోతాం, కాస్ట్ ఎట్లా తగ్గిస్తాం, డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఈజ్ ఎ రియాలిటీ. ఇంకొక పక్కన 26 జిల్లాలకు గాను 5 సంవత్సరాల రోడ్ మ్యాప్స్ కూడా క్రియేట్ చేశాం. మండల, మున్సిపాలిటీ స్థాయిల్లో కూడా యాక్షన్ ప్లాను, జిల్లాలో యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నారు. ఫైనల్గా ఇక్కడుండే ఎమ్మెల్యేలు మీరు కూర్చొని, మీకు ఒక టీం ఇచ్చాం కాబట్టి మీ టీం అంతా కూర్చొని ఏదనంటే వెట్టింగ్ చేసి వ్యాలిడేట్ చేస్తే అవి ప్రాధాన్యత క్రమంలో మీరు ఆల్వేస్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేనేదో ఇక్కడ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ యూనిట్ మనం పెట్టినప్పుడు మీరు పనుల కోసమే ఆ యూనిట్ కాదు, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును నిర్దేశిస్తూ 6 శాసనాలు ప్రకటించామని, సామాన్య కార్యకర్త నుంచి పొలిట్ బ్యూరో వరకు శాసనాలు పాటించాలన్నారు. గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటామని పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరం ఒక కుటుంబం, 1 కోటి మంది సభ్యులున్న కుటుంబం. కొన్నిసార్లు అనుకున్నవన్నీ జరగకపోవచ్చు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పార్వతీపురం సమీపంలోని చినబొండపల్లిలో టీడీపీ ఉత్తమ కార్యకర్తల సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ, ఇప్పటికీ కొందరు అధికారుల్లో మార్పు కనిపించడం లేదు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటా, ఇక ఊరుకునేది లేదు. ఉద్దేశపూర్వకంగా టీడీపీ కేడర్ను ఇబ్బంది పెట్టేవారిపై కఠినంగా వ్యవహరిస్తా అని స్పష్టం చేశారు. యువగలం పాదయాత్ర చేసినప్పుడు మీ ప్రాంతానికి రాలేకపోయా అని, విశాఖ వరకు వచ్చి ఆగిపోయానని అన్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్రగా రావాలని భావించా. బాబు అరెస్టు వల్ల ఆపాల్సి వచ్చిందని తెలిపారు.
శంకారావం కార్యక్రమంలో మీ వద్దకు వచ్చానని, జిల్లాకు వచ్చినప్పుడు ఉత్తమ కార్యకర్తలను కలుస్తానని ఇచ్చిన హామీ మేరకు మీ ముందు నిలబడుతున్నా అని అన్నారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును నిర్దేశిస్తూ 6 శాసనాలు ప్రకటించామని, తెలుగు జాతి విశ్వఖ్యాతి, అన్నదాతకు అండగా ఇవ్వగలం, స్త్రీ శక్తి, సోషల్ రీ ఇంజనీరింగ్, పేదల సేవలో కార్యకర్తే అధినేత 1కి 10 సార్లు మాట్లాడి ఈ శాసనాలు పెట్టామని చెప్పుకొచ్చారు. మనందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, 2019 నుంచి 24 వరకు మనం ఎట్లా అరెస్ట్ చేశారో. ఆనాడు ఆత్మకూరులో మన కార్యకర్తల్ని గ్రామ బహిష్కరణ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా బయలుదేరాలనుకుంటే గేట్కే తాళేశారు. ఇక్కడ ఎంతో మంది కార్యకర్తల మీద దొంగ కేసు పెట్టారు. అచ్చెన్నాయుడు గారిని పట్టుకెళ్లారు, కొల్లన్న పట్టుకెళ్లారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, దేవినేని ఉమా గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే రోజంతా పడుతుంది. శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరిపైన కేసులు ఒకసారి నుంచోండి అంటే 90% ఎమ్మెల్యేలందరూ నుంచున్నారు. నా పైన కూడా 23 కేసులు పెట్టారు. బా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఎన్నికల ముందర ఏమన్నారు, గెలవలేడు. బాబు గారు గెలిపించుకోలేకపోయారు. ఈరోజు చెప్తున్నా, 1985 తర్వాత గెలవని నియోజకవర్గం మంగళగిరి, ఓడిపోయారు 2019లో. ఒకరోజు బాధ కలిగింది, రెండో రోజు ఆ బాధ ఆవేదన అలా కసి పెంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తానని చెప్పా. అడ్డగోలుగా అరెస్టులు, బూతులు, ఇవన్నీ ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దు అని ఆనాడు చెప్పారు. రెండోది, బాబు గారు వస్తే, కూటమి ప్రభుత్వం ఏర్పడితే, కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి సంక్షేమంలో ఆంధ్ర రాష్ట్రం ముందరికెళ్తున్న లక్ష్యంతో ప్రజలు మన ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. అమరావతి రాజధానిని ఆ ప్రాంత మహిళలను ఉద్దేశించి సాక్షి టీవీలో చేసిన అనుచిత వ్యాఖ్యలపైన రైతులు మండిపడుతున్నారు. భారతిరెడ్డిపై విమర్శలు చేసిన వ్యక్తిని 24 గంటల్లో పట్టుకున్న కూటమి ప్రభుత్వం కృష్ణంరాజును ఎందుకు అరెస్టు చేయటం లేదని నిలదీశారు. అమరావతి మీద మొదటి నుంచి విషం చిమ్ముతున్న సాక్షి ఇప్పుడు ప్రణాళిక ప్రకారం రాజధాని మహిళలపై సభ్య సమాజం తలదించుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేయించిందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిని ఆ ప్రాంత మహిళలను ఉద్దేశించి సాక్షి టీవీలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. గత 5 ఏళ్లు మహిళలను అనేక ఇబ్బందులకు గురి చేసిన వైఎస్ఆర్సీపీ, ఆ పార్టీ ఛానల్ సాక్షి ఇప్పుడు అదే పంథా కొనసాగిస్తోందని మహిళలు ధ్వజమెత్తారు. ఘటనపై జగన్, ఆయన భార్య భారతిరెడ్డి కనీసం క్షమాపణ చెప్పకపోవడం దారుణమని మండిపడుతున్నారు. భారతిరెడ్డిపై విమర్శలు చేసిన వ్యక్తిని 24 గంటల్లో పట్టుకున్న కూటమి ప్రభుత్వం కృష్ణంరాజును ఎందుకు అరెస్ట్ చేయటం లేదని నిలదీశారు. అమరావతి మీద మొదటి నుంచి విషం చిమ్ముతున్న సాక్షి ఇప్పుడు ప్రణాళిక ప్రకారం రాజధాని మహిళలపై సభ్య సమాజం తలదించుకునేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తోందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి అంబేద్కర్ కూడలిలో కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు చిత్రపటాలను తగలబెట్టారు. అనంతరం మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు, మందడం, తాడికొండతో పాటు ఇతర ప్రాంతాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. అమరావతితో పాటు మహిళా పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన నేటి షైనింగ్ స్టార్స్ రేపటి డైమండ్ స్టార్స్గా ఎదగాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకాంక్షించారు. సమాజ పురోగతికి విద్య ఎంతగానో దోహదపడుతుందన్నారు. విద్యార్థుల ఆశయ సాధనకు ప్రభుత్వం ఆసరాగా ఉంటుందని, ఉపాధ్యాయులు మార్గదర్శకులై విద్యార్థుల కలలు సాకారానికి కృషి చేయాలని తెలిపారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ 2025 పరీక్షా ఫలితాల్లో అసాధారణ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించేందుకు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డుల కార్యక్రమం నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ, ప్రభుత్వ విప్ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కయ్య, మున్సిపల్ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్రతో కలిసి పాల్గొని విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పథకాలతో విద్యార్థులకు చదువు పట్ల మరింత ఉత్సాహం, ఆసక్తిని కలిగించే విధంగా అనేక పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. రాష్ట్రాన్ని క్వాంటం ర్యాలీగా కొత్త ఆవిష్కరణలతో కేంద్రంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. విద్యార్థుల్లో చదువు పట్ల మరింత ఉత్సాహాన్ని, ఆసక్తిని కలిగించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా యువ నాయకులు లోకేష్ గారు ఒక వినూత్నమైన కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ పిల్లలకి విద్య అవసరం గురించి, ఆ విద్యలో ఆసక్తిని పెంచడానికి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. వారు అది డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి పథకం ద్వారా ఒక పోషకాహారాలతో నిండిన ఆహారం ఇవ్వడం కావచ్చు. ఎందుకంటే యుక్త వయసులో చాలామంది పిల్లలు అనీమియా వ్యాధితో బాధపడుతున్న దాదాపు 51% మంది దాన్ని దృష్టిలో పెట్టుకొని పోషకాహారాన్ని అందించడం కానీ, లేదా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో ప్రోత్సాహకాలు అందించడం కానీ, ఇతరత్ర అనేక రకాలైన అవకాశాలు కలిగించడం. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పిల్లలకి అనేక విషయాల మీద కొత్తగా ఆసక్తి కల్పించేలాగా చూస్తూ ఈ రాష్ట్రాన్ని ఒక క్వాంటం వాలీతో ఒక కొత్త ఆవిష్కరణలకి ఒక కేంద్రంగా చేయాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా లాంటి అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంటే ఇవాళ పదుల సంఖ్యలో ఉంటున్న స్టార్టప్స్ మన దేశంలో 140,000కు పోతే దానిలో 120 దాకా యూనికార్న్స్ ఉన్నాయి. అంటే అటువంటి అద్భుత ప్రతిభ కనిపించే పిల్లలు ఇవాళ మన దేశంలో ఉన్నారు. విలువలతో కూడిన జర్నలిజాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉందని సి రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అన్నారు. మీడియాలో నైతిక విలువలు కీలకమని, అనైతిక వ్యాఖ్యలు సమాజాన్ని దెబ్బతీసేలా ఉంటాయని హెచ్చరించారు. ఇటీవలే ఓ ఛానల్లో చర్చలో అమరావతిని తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యానించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. రాజకీయ పార్టీలు నడిపే మీడియా సంస్థలు ప్రజల హితానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆలపాటి సురేష్ కుమార్ విమర్శించారు. విలువలతో కూడిన జర్నలిజాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సి రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అన్నారు. మొగల్రాజ్పురంలోని అకాడమీ కార్యాలయంలో సోమవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియాలో నైతిక విలువలు ముఖ్యమని, వాటిని పాటిస్తే సమస్యలు తలెత్తవని అన్నారు. ఇటీవల ఓ ఛానల్ చర్చలో అమరావతిపై చేసిన వ్యాఖ్యలు అనుచితమని పేర్కొన్నారు. అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించడం బాధాకరమని, ఇది మహిళలను కించపరిచే వ్యాఖ్యలుగా ఉన్నాయని అన్నారు. జర్నలిజంలో అసత్య ప్రచారాలను ప్రోత్సహించకూడదని హితవు పలికారు. ఇలాంటి అనైతిక జర్నలిజాన్ని సమాజం ఎదుర్కోవాలన్నారు. విలువలతో కూడిన మీడియానే ప్రజలకు అవసరమని ఆయన స్పష్టం చేశారు. సాక్షి మీడియా కూడా వాళ్ళిద్దరూ అందులో ఇన్వాల్వ్ అయిన ఇద్దరు పెద్ద మనుషులు, కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణరావు, వాళ్ళిద్దరూ ఏం చెప్పారో నేను విన్నాడు, మీకు చెప్పాను. నేను చెప్పకపోతే మీకు కూడా తెలుసు అనుకుంటే సాక్షి మీడియా కూడా రంగంలో దిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే అది ఒక విశ్లేషకుడు చెప్పిన మాట, దానికి సాక్షికి సంబంధం లేదు. మేము సాక్షి మీడియా మహిళల మర్యాద కట్టుబడి ఉంటుంది. మహిళల సంక్షేమ మహిళలకు మేము గోరెడు మర్యాద ఇస్తాం. మేము వాటికి ఆ విశ్లేషకుడు అన్న మాటల్ని మేము ఖండిస్తాము అని చెప్పింది సాక్షి మీడియా. మంచిది, ఆల్ రైట్. నేనేం చెప్తానంటే ఆ చర్చ ఏదైతే జరిగిందో, ఆ లైవ్ షో ఏదైతే జరిగిందో దాని విజువల్ కంటెంట్ని మీరు ఇంటర్నెట్ నుంచి తీసేయండి దయచేసి. దాన్ని పుల్ ఇట్ డౌన్, డిలీట్ ఇట్. నిజానికి మీరు డిలీట్ చేసినా దాన్ని ప్రపంచంలో ఇంటర్నెట్ మీద నుంచి తీసేయలేము. ఇవాళ అంతర్జాలంలో, ఇవాళ ఈ టెక్ యుగంలో ఒకసారి మనం ఇంత చిన్న ముక్క ఒకసారి నెట్లో పెట్టిన తర్వాత మనం వెంటనే మరో సెకండ్లో డిలీట్ చేసినా ఆ సగం సెకండ్లో ఎవడో ఒకటి డౌన్లోడ్ చేసాం. సో యూ కెనాట్ కిల్ సంథింగ్ విచ్ ఈస్ పుట్ ఆన్ ఇంటర్నెట్. సో ఆ విధంగా ఇది అనేక మంది ఇప్పటికే కొన్ని వందల వేల లక్షల మంది ఉన్న ఫైలు అయినప్పటికీ మీరు దాన్ని పుల్ ఇట్ డౌన్. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా మార్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కృషి చేస్తున్నారని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేసే దిశగా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారని తెలిపారు. నేడు ప్రతిభకు పట్టం కట్టేలా, విద్యార్థులను ప్రోత్సహించేలా షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఇవ్వటం జరిగిందని పేర్కొన్నారు. స్థానిక మహతి ఆడిటోరియం నందు జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరంలో నిర్వహించిన 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్ చంద్రగిరి, తిరుపతి సత్యవేడు, ఎమ్మెల్యేలు పులిపర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, కోనేటి ఆదిమూలం, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, హస్తకళా కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణలతో కలిసి ముఖ్య అతిథిగా రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదరికం వలన విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో విలువలతో కూడిన విద్యను తీసుకువచ్చేలా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా మార్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేసే దిశగా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. సంవత్సరం ముందే మనకి విద్యలో ఎన్నో మార్పులు కనపడతా ఉన్నాయి. ఒక విద్యావంతుడు ముఖ్యమంత్రి అయితే, ఒక మంచి నాయకుడు మనకి ఆదర్శంగా ఉంటే ఇలాంటి సంస్కరణలు ఎన్నో వస్తాయి. గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వారి తనయులు లోకేష్ గారు ఈ శాఖకి మంత్రి అయిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఏం చేస్తే ఎడ్యుకేషన్లో మన టాప్లోకి వెళ్తామని చెప్పేసి ఎన్నో సంస్కరణలు చేసి ఇలాంటి ప్రతిభా పురస్కారాలు అప్పుడు కూడా కొన్ని ఇచ్చి ఈ దేశంలోనూ 3వ స్థానానికి తీసుకెళ్ళిన పరిస్థితి. వసతులు లేవో, మౌలిక సదుపాయాలు లేవో, అవన్నీ తప్పకుండా కల్పించాలి. ముఖ్యంగా మహిళా స్కూళ్ళకైతే కావాల్సిన సెక్యూరిటీ అంతా కూడా కల్పించాలనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా రాబోయే రోజుల్లో అన్నింటిలో కూడా రాణించగలరు. కానీ కొన్ని భాషల మీద, అంటే ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ భాషలు కూడా అవసరం ఉంటాయి. దాదాపుగా 150,000 మందికి ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా పెడతా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతిపై దుష్ప్రచారం చేశారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రాజధానికి 30,000 ఎకరాలు కావాలని ఆనాడు అసెంబ్లీ సాక్షిగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పారని తెలిపారు. ఈ సందర్భంగా నిమ్మల మీడియాతో మాట్లాడుతూ భూములిచ్చిన రైతుల కుటుంబాలను, మహిళలను కించపరిచేలా మాట్లాడతారా అని ప్రశ్నించారు. జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలకు వంతపాడిన కొమ్మినేని శ్రీనివాస్కు కూడా శిక్షార్హులేనని అన్నారు. దీనికి వైఎస్ జగన్, భారతి కూడా బాధ్యత వహించాలని, ప్రజలు క్షమించరని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అమరావతి కూడా మీ అందరికీ తెలుసు, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా రాజధానికి 30,000 ఎకరాలు పైబడి ఉండాలి, గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఉండాలని కోరుకుంటున్నానని సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. మరి అటువంటి రాజధానిని అమరావతిని మరి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేనిటువంటి విధంగా మరి 33,000 ఎకరాలు, ఒక లాఠీ ఛార్జీ లేకుండా, ఒక చిన్న నిరసన లేకుండా మరి 33,000 ఎకరాలు రాజధాని కోసం మరి భూసేకరణ, మరి ల్యాండ్ పూలింగ్ జరిగింది అని అంటే అది ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, విశ్వాసం ఒక కారణం. రెండవది, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గూడు నీడ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అమరావతి రైతులు తమ విలువైనటువంటి భూముల్ని సైతం త్యాగం చేసి ఈ రాష్ట్రానికి ఇస్తే మరి అటువంటి త్యాగం చేసినటువంటి రైతు కుటుంబాలని ఈవేళ అవమానపరిచేటువంటి విధంగా, అవహేళన చేసేటువంటి విధంగా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని, మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఈరోజు వైసీపీ వాళ్ళ ఏదైతే అవినీతి సాక్షి పత్రిక ముసుగులో, మీడియా ముసుగులో మరి ఈరోజు మరి ఆ యొక్క కించపరిచేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది రాజధాని రైతుల మహిళలకు సంబంధించిందే కాదు, యావత్తు మహిళా లోకాన్ని కించపరిచేటువంటి విధంగా ఈవేళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు.
కొమ్మినేనిపై కేసు నమోదవడాన్ని వైసీపీ అధినేత జగన్ శాంతి భద్రతల సమస్యగా చిత్రీకరించడం హాస్యాస్పదమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. శాంతి భద్రతల పేరుతో జగన్ రాసిన ట్వీట్లు పనికిమాలినవి, ఇలాంటి పనులు చేయటం మానుకోవాలని హితవు పలికారు. అంతేకాక ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అరెస్టు, దళితులపై దాడులు, దొంగ కేసులపైన జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళలను అవమానించిన వ్యాఖ్యలపై కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణరాజులకు జగన్ మద్దతుగా 2 పేజీల ట్వీట్ చేయడం సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన వర్ల రామయ్య, ప్రజా సమస్యలపై ఒక్క ట్వీట్ కూడా చేయని జగన్ మీడియా వ్యక్తులకు మద్దతుగా మాట్లాడడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. మహిళలను గౌరవించని వ్యక్తి జగన్. తన తల్లి, చెల్లిని కూడా దూరం పెట్టిన వాడే మహిళల పరిరక్షణపై మాట్లాడడం విడ్డూరమని విమర్శించారు. జగన్ పరిపాలనను అరాచక పాలనగా అభివర్ణించిన రామయ్య గత 5 ఏళ్లలో భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రజాస్వామ్య పాలన స్థిరపడింది అని అన్నారు. కొమ్మినేనిపై కేసు నమోదవడాన్ని శాంతి భద్రతల సమస్యగా చిత్రీకరించడాన్ని హాస్యాస్పదంగా అభివర్ణించిన వర్ల రామయ్య, శాంతి భద్రతల పేరుతో జగన్ రాసిన ట్వీట్లు పనికి మాలినవి, ఇలాంటి పనులు చేయటం మానుకోవాలి అని అన్నారు. అంతేకాక ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అరెస్ట్, దళితులపై దాడులు, దొంగ కేసులపై జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. అవినీతితో ముడిపడి ఉన్న అధికారుల తీరుతోనే జగన్ పాలన ఎలా ఉందో ప్రజలకు స్పష్టమైందని పేర్కొన్నారు. 5 ఏళ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈనాడు శాసనసభ్యుడిగా ఉన్నాడు పులివెందల కాన్స్టిట్యుయెన్సీ నుంచి. ఆయన ఈ రోజున 2 పేజీల ట్వీట్ పెట్టినారు. అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది, శాంతి భద్రతలు క్షీణించినాయి, మహా జర్నలిస్ట్ అంటే ఒక గొప్ప జర్నలిస్ట్ ప్రజలను చైతన్యం చేయటం కోసం తన జీవితం అంతా కష్టపడుతున్న కొమ్మినేని శ్రీనివాస్ అని అతన్ని అరెస్టు చేశారని తెగ బాధపడిపోతూ శాంతి భద్రతలు లేవని 2 పేజీలు పెట్టాడు ఆయన. చాలా హాస్యాస్పదంగా ఉంది. నేను కొమ్మినేని శ్రీనివాసరావు గురించి చెప్పను. ఆయన గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి అతను జర్నలిస్టుగా కంటే వైఎస్ఆర్ పార్టీ, జగన్ పార్టీ కార్యకర్తగానే నాకు బాగా తెలుసు. అతను ఒక దీక్ష, దక్షతలు కలిగిన మహిళలకి పూర్తిగా దొరికిపోయాడు. ఇతను ఎలా దొరికిపోయాడు? ఇతని తోటి విలేకరి, వాళ్ళిద్దరు కూడా ఒకటే. అతను కూడా పెద్ద విలేకరేం కాదు, అవతలవాడు కూడా, అవతల వ్యక్తి కూడా, అతను కూడా జగన్ పార్టీలో సభ్యత్వం లేని సభ్యులు వీళ్ళు. ఈరోజు ఒక డిఫెన్స్లో పడిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు. అతనికి దీని సీరియస్నెస్ తెలియట్ల. మహిళల్ని గౌరవించటం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, ఎలా గౌరవించాలో తెలియదు. తెలిసిన వాడైతే తల్లిని, చెల్లిని ఎందుకు తరిమేస్తాడు సార్? మహిళల్ని గౌరవించే, తల్లినే గౌరవించలేని వాడు మహిళల్ని ఏం గౌరవిస్తాడు? సొంత తోడబుట్టిన చెల్లినే గౌరవించలేని వ్యక్తి మిగతా మహిళల్ని గౌరవిస్తారు. ఇంకెవడన్నా అయితే ఇంకొక పార్టీ నాయకుడు, అదే చంద్రబాబు గారు లాంటి వాళ్ళు అయితే పిలిచి కొమ్మినేని, అతని పేరేంటి వాడు ఏదో రాజు, కృష్ణరాజు, అతన్ని ఆ చెంప ఈ చెంప వాయించాల. బుద్ధి లేదా మీ ఇద్దరికి? జర్నలిస్టులు కొమ్మినేని శ్రీనివాస్ అరెస్టును మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఖండించారు. కృష్ణంరాజు మహిళలపై చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ ఆ వ్యాఖ్యల్ని కొమ్మినేని అదే రోజు ఖండించారని చెప్పారు. గుణదల్లోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ టీడీపీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసి జగన్ కుటుంబంపైన దుష్ప్రచారం చేయటం తప్పని విమర్శించారు. హోంమంత్రి అనిత గతంలో మహిళలపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసిన సంగతి గుర్తు చేసి ఇప్పుడు లైంగిక దాడులు పెరుగుతున్నా చర్యలు తీసుకోకపోవటాన్ని ప్రశ్నించారు. జగన్ హయాంలో 11 సంక్షేమ పథకాలు అమలయ్యాయని, ప్రస్తుతం ఒక్కటైనా అమలవ్వటం లేదని ఆరోపించారు. సాక్షి మీడియాను అణిచివేయాలని కూటమి కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ని చూస్తున్నాము. ఏ రకంగా ఒక 70 ఏళ్ళ వయసు కలిగిన ఒక సీనియర్ జర్నలిస్ట్ని ఈరోజు ఏ రకంగా అరెస్ట్ చేశారో, ఎవరు మాట్లాడినా తప్పే, దాన్ని ఎవ్వరూ సమర్థించరు. కృష్ణరాజు గారు జర్నలిస్ట్ అయి ఉండి అలా మాట్లాడడం అన్నది చాలా బాధాకరం. ఒక మహిళగా ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరపున నేను ఆ రకంగా మాట్లాడడం అన్నది ఖండిస్తున్నాము. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కూడా జగన్మోహన్ రెడ్డి గారు
అలాగే మా పార్టీ నాయకులు, మా పార్టీ మహిళా నాయకులు అందరూ దీన్ని తీవ్రంగా ఖండించడం అన్నది జరుగుతుంది. కానీ ఒక డిబేట్లోన గెస్ట్గా వచ్చిన ఒక జర్నలిస్టు అలా మాట్లాడిన విధానం అన్నది కరెక్ట్ కాదని కొమ్మినేని శ్రీనివాసరావు గారు అప్పుడే ఖండించడం కూడా జరిగింది. దురదృష్టకరమైన పరిస్థితుల్లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందని మాజీ మేయర్ తాటి శకుంతల ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకి సంస్కారానికి తేడా లేకుండా కొంతమంది జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని వైసీపీ నేతల్లా మాట్లాడటం బాధాకరమన్నారు. తాను అందుబాటులో లేకపోవటం, ఈ విషయంపైన తాను ఆలస్యంగా స్పందిస్తున్నట్లు శకుంతల తెలిపారు. ఆంధ్రుల రాజధాని అమరావతి 6వ తరగతిలో చదువుకున్నావు గుర్తులేదా అని సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం పోరాటం చేసిన దళితులు, రైతులు, మహిళలను వేశ్యలు అని సంబోధించడం సిగ్గుచేటన్నారు. రామకృష్ణారెడ్డి, సుబ్బరాజు, రామకృష్ణరాజు అండ్ దిస్ కొమ్మినేని వీళ్ళు కానీ సపోజ్ టు బి ఎడ్యుకేటెడ్ అనుకున్నాము ఇంతకాలం. కానీ చదువుకి సంస్కారానికి ఏమీ సంబంధం లేని పరిస్థితుల్లో వారు అమరావతి మహిళల మీద అసభ్యకరమైన పోస్టులు, మాటలు మాట్లాడమే కాకుండా 3 రోజులైనా కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు మాట్లాడిన మాటలు సంకర జాతిని, మహిళల్ని అసభ్యంగా మాట్లాడుతున్న మాటలు భరించలేకపోతున్న పరిస్థితుల్లో ఉద్యమం, చాలా దారుణమైన పరిస్థితిలో ఉద్యమం చేస్తున్న మహిళలందరికీ నేను అండగా ఆలోచనాపరురాలుగా ముందుంటానని తెలియజేస్తూ ఆలస్యానికి నా యాబ్సెన్స్ ఊళ్ళో లేకపోవడంతో బాధాకరంగా ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆంధ్రుల రాజధాని అమరావతి అని 6వ తరగతిలోనే చదువుకున్నాం కదా సజ్జల, నీకు చదువు లేదా, సంస్కారం లేదా? నువ్వు ఒక జర్నలిస్టువి, ఒక పార్టీని నడిపిన వాడివి, పార్టీని ఇలాగే నడిపావు నీ ఇష్టం వచ్చినట్టు. కొన్ని 2-3 ఏళ్ల పాటు దళిత మహిళలతో ఉద్యమం చేశారు వీళ్ళు. అమరావతిని వీకెండ్ చేయాలని ఎంతో కష్టపడి రోజు డబ్బులు ఇచ్చి వ్యవహారం నడిపిన మీకు ఆ దళితులు కూడా ఓట్లేయలేదని ఇంకా బుద్ధి రాలేదా? విజయవాడ సాయి మీద కోచింగ్ సెంటర్లో ఏపీ ఈసెట్ 2026 కోచింగ్ తరగతులు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. కోచింగ్ సెంటర్ చైర్మన్ జి రమణ, విజయవాడ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ సమక్షంలో ఈ తరగతులు ప్రారంభమయ్యాయి. 2026 ఈసెట్లో తాము మంచి ర్యాంకులు సాధిస్తామని విద్యార్థులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. విజయవాడ సాయి మేధా కోచింగ్ సెంటర్లో ఏపీ ఈసెట్ 2026 కోచింగ్ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్లో విద్యార్థులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కోచింగ్ సెంటర్ చైర్మన్ జి రమణ, విజయవాడ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ సమక్షంలో ఈ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మజ్జిగ బాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు అద్భుతమైన శిక్షణను అందించేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందని తెలిపారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో ఉత్తమ కోచింగ్ను అందిస్తున్నామని అన్నారు. ఈ సెట్ పరీక్షల్లో విజయాన్ని సాధించేందుకు అవసరమైన సమగ్ర మార్గదర్శకతను, సిలబస్కు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. సెంటర్ నుండి ఇప్పటికే అనేక మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మెరిశారని, ఈ ఏడాది కూడా ఆ స్థాయిలోనే ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ గత సంవత్సరం తమ సీనియర్ విద్యార్థులు సాయి మేధాలో కోచింగ్ తీసుకుని మంచి ర్యాంకులు సాధించారని చెప్పారు. డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ అన్నయ్యలాగా మోటివేట్ చేస్తున్నారని పేర్కొన్నారు. 2026 ఈ సెట్లో తాము మంచి ర్యాంకులు సాధిస్తామని ఆకాంక్షించారు. నేను ఈ సాయి మీద కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాను. 2026 ఫస్ట్ బ్యాచ్ నేను ఇక్కడ కోచింగ్ తీసుకొని ఈ సెట్ రాయడం. ఎందుకంటే ఇక్కడ చాలామంది విద్యార్థులకి ఎక్కువ ర్యాంక్స్ వచ్చాయి, కావున ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నాము. అది కాక ఇక్కడ ఎక్కువ మంది నంబర్ 1 ఈ సెట్ కోచింగ్ సెంటర్ ఏది అని అడిగితే ఈ సాయి మీద కోచింగ్ సెంటర్ అని చెప్పారు. అందుకు మేము ఫస్ట్ రోజు ఇక్కడ పూజ చేయడానికి మాకు అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మేనేజ్మెంట్ డైరెక్టర్ జే రమణ గారు అండ్ బ్రాంచ్ డైరెక్టర్ మజ్జిగ రామకృష్ణ గారు మాకు చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు. సూర్యుడు బగబగలతో బెజవాడ వాసులు ఆందోళన చెందుతున్నారు. నగరంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత, వడగాల్పులు ఎక్కువగా ఉండటంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. గడిచిన వారం రోజులుగా నగరంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యుడు మళ్లీ సురుమంటున్నాడు. పొడిగాలుల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వేడి, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతుపవనాలు వారం 10 రోజుల ముందే రాష్ట్రంలో ప్రవేశించాయని సంతోషపడిన ప్రజలపై సూర్యుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.
నైరుతి రుతుపవనాలు అల్పపీడన ప్రభావంతో గత వారంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసినా రుతుపవనాలు మందగించడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. విజయవాడలో ఉదయం 9 గంటల నుంచి ఎండ దంచి కొడుతోంది. గత వారం రోజులుగా నగరంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే తీవ్ర వడగాల్పులతో చిన్నారులు వృద్ధులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండ వేడిమి ఉక్కపోతలను తాళలేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. దీంతో నగరంలోని ప్రధాన రహదారులపై కర్ఫ్యూ వాతావరణం నెలకొంటోంది. 4 చినుకులు కురిసి వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా మారాలని బెజవాడ వాసులు కోరుకుంటున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.